అందరికీ నమస్కారం. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుడి జన్మదినం. దీనినే కాలభైరవి అష్టమి అంటారు. కాలభైరవిగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండి అక్కడికి వచ్చిన భక్తుల పాపపుణ్యాలను లెక్క చూస్తూ ఉంటాడు. భైరవుడు అంటే పోషకుడు, భైరవుడు అంటే కాలుడు, అంటే కాలం కూడా ఆయనకి అణిగి ఉండవలసిందే. కనుకనే కాలభైరవుడు అయ్యాడు. లౌకిక పరలౌకిక బాధల నుండి విముక్తి ప్రసాదిస్తాడు. 8 అష్టాలు కానీ 8 అమావాస్యలు కానీ ఈ విధంగా పూజిస్తే శత్రుబాధ, నరదృష్టి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పీడకలలు పోతాయి. కాలభైరవునికి గంధం అంటే ప్రీతి. గంధం కానీ విభూతితో కానీ అభిషేకించి షోడాపచార పూజ గావించి గారెలు 11 కానీ 27 కానీ నైవేద్యం పెట్టాలి. గారెలు దండలుగా గుచ్చి సునకం మెడలో వెయ్యాలి. కుష్మాండ దీపం చాలా శక్తివంతమైంది. స్వయంగా కాలభైరవుడే. ఈ దీపం గుడిలో కానీ వాకిట్లో కానీ పెట్టాలి. ఈ దీపం ఒక్కటే ఏ దిక్కులోనైనా పెట్టచ్చు. ధూపం వేసి ప్రదక్షిణలు కూడా చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శివకేశులు అవతారం ఎత్తి భక్తులను రక్షిస్తారు. ఇందులో ఇది ఒక అవతారం. ఓం తస్సత్.